యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బాగుంది. కానీ దానికి ఏం కావాలి? యాపిల్ ఫోన్ కావాలా, లేదా ల్యాప్టాప్ కావాలా, లేదా పెద్ద సెటప్ కావాలా? హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు దాక్షాయిని. మన ఛానల్లోని A to Z ప్రతి విషయం కూడా పిన్ టు పిన్ చెప్తాను యూట్యూబ్ గురించి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా, లేదా స్టార్ట్ చేసి మాకు మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నా, మాకేం అర్థం కావట్లేదన్నా, ప్లీజ్ అలాంటి పనులు ఏమి చేయొద్దు. నేను ఇక్కడ ఉన్నది మీకోసమే. ఇక్కడ పిన్ టు పిన్ ఎలా చేయాలి, ఏంటి ప్రతి ప్రాసెస్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోస్ ఫాలో అవ్వండి, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి, చేయగలరు. నేనే చేశానంటే మీరు ఖచ్చితంగా చేయగలరు. చేయండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నారు, బాగానే ఉంది. బట్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలి? ఒక కంటెంట్ ఉండాలి. మీరు దేని మీద డిస్కస్ చేయాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు, మీ నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, పీపుల్ అన్న వాళ్ళు మీకు క్లారిటీ ఉండాలి. అండ్ యూట్యూబ్ ఆల్గరిథానికి కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీ వీడియోస్ అన్నది రెగ్యులర్గా అదే పోస్ట్ చేస్తుంది, అదే పీపుల్ దాకా తీసుకువెళ్తుంది. దాన్ని బట్టి మీకు వ్యూస్ వస్తాయి. కాబట్టి దానికి మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కుకింగ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నారు. డైలీ కుకింగ్ వీడియోస్ మీదే మీరు ఇంకా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసిన వరకు ఇంకా కుకింగ్ అన్నది అప్డేట్ ఇవ్వాలి. లేదా మీరు ఒక డివోషనల్ అప్డేట్స్ అన్నది ఇవ్వాలనుకుంటున్నారు, దాని మీదే మీరు కంటిన్యూ అవ్వాలి. లేదా మీరు ఒక ట్రావెలింగ్ ప్లేసెస్ అన్నది చూపించాలి అనుకుంటున్నారు, ట్రావెలింగ్ మీదే ఇవ్వాలి. అలా కాకుండా మీరు డైలీ రోజుకొక అప్డేట్ అన్నది ఇవ్వాలి. లేదా నేను ఒక రోజు కుకింగ్ వీడియో పెడతా, లేదా ఒకరోజు ట్రావెలింగ్ వీడియో పెడతా, లేదా నేను ఇంకేమైనా అప్డేట్స్ అన్నది నేను ఇందులోనే ఇచ్చేస్తాను, ఆల్ మిక్స్డ్ కొడతా అంటే మీ వీడియోస్ గ్రోత్ అంత ఉండదండి. ఎందుకంటే యూట్యూబ్కి ఒక ఆల్గరిథం అన్నది ఉంటుంది. ఫస్ట్ ఆల్గరిథాన్ని ఎలా సెట్ చేస్తుందంటే, మీరు ఒక వీడియో చేసి, ఒక ఫుడ్ వీడియో చేసి పంపించారంటే యూట్యూబ్ అనేది టెస్ట్ చేస్తుంది. అది ఒక 500 పీపుల్కో, ఒక 1000 పీపుల్కో సజెస్ట్ చేస్తుంది వీళ్ళు చేశారు అని చెప్పి. అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి దాని నెక్స్ట్ వీడియోస్కి మీకు అప్డేట్ చేస్తుంది. అందుకే మీరు యూట్యూబ్ ఆల్గరిథాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏం కావాలనుకున్నారు ముందే ఫిక్స్ చేసుకోండి. నేను డైలీ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తానంటే యూట్యూబ్ ఆల్గరిథం యాక్సెప్ట్ చేయదు. అంటే దానికి అర్థం కాదు, అది మనిషి కాదు కదా, అది ఒక మిషన్ ముందే సెట్ చేసి పెడతారు. కాబట్టి దానికి ఏది పడితే అది అర్థం కాదు, వీళ్ళేంటి ఇంత కన్ఫ్యూజన్గా ఉన్నారని చెప్పి పక్కన పెట్టేస్తుంది మీ వీడియోస్. సో మీరు ముందే ఫిక్స్డ్గా ఒక కంటెంట్ అన్నది ఫిక్స్ అవ్వండి. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్తోనే మీరు వీడియోస్ అన్నది అప్లోడ్ చేయొచ్చండి. అసలు ఆండ్రాయిడ్ ఫోన్తో అప్లోడ్ చేస్తే క్లారిటీ వస్తుందా రాదా, దానికి ఏం కావాలి? చాలామంది అనుకుంటారు నా మొబైల్లో అంత బాగా రాదు, లేదా క్లారిటీ లేదు అని చెప్పి. దానికి కూడా నేను ఇక్కడ సజెషన్స్, చిన్న టిప్స్ అన్నది చెప్తాను, ఫాలో చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. నా దగ్గర కూడా పెద్ద ఆండ్రాయిడ్ ఫోనే ఉంది, కానీ పెద్ద యాపిల్ ఫోన్స్, ఇలాంటి DSLR కెమెరాస్ ఇలాంటివి ఏం లేదండి. చాలామంది ఒక బ్రాండ్తో బయటికి చూపించాలి అని అనుకుంటారు. లైక్ అదొక ప్యాషన్ అనమాట. ఒక మంచి క్లారిటీ అన్నది పీపుల్కి ఇవ్వాలి, మన వీడియోస్ వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్పి. అది తప్పు లేదు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటే వాళ్ళు దాంతోనే ఇన్వెస్ట్ చేసి వీడియోస్ అనేది చేస్తారు. బట్ మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాము? ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయడం కోసమే మనం ఐఫోన్ అన్నది పర్చేస్ చేయలేము, కెమెరాస్ అనేది పర్చేస్ చేయలేము కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక ప్యాషన్, అండ్ మన ఛానల్ గ్రోత్ అయితే ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటారు. అలాంటప్పుడు మీరు ఆండ్రాయిడ్ గురించే ఆలోచించండి తప్ప లేని ఐఫోన్ గురించి అసలు ఆలోచించద్దు. సో ఆండ్రాయిడ్తో బెస్ట్గా వస్తుంది. ఆండ్రాయిడ్ అయిపోయింది. ఇప్పుడు లైటింగ్ సెటప్ ఎలా? లైటింగ్కి వస్తే, లైటింగ్ కొంచెం ఇంపార్టెంటే అండి. ఎందుకంటే మీ వీడియో క్లారిటీ అన్నది ఉండాలి అని అంటే, క్వాలిటీగా ఉండాలి అని అంటే, అట్లీస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్తో చేస్తున్నారు కాబట్టి లైటింగ్ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకోండి. డే టైంలో అయితే మీకు సన్లైట్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇంకా నైట్ టైం అయితే ఏమైనా టార్చ్ లైట్స్ కానీ, అంటే ఎలాగో లైట్స్ వేస్తారు, బట్ దాంతోపాటు మీ మొబైల్ దగ్గరలో ఒక లైట్ అన్నది ఏదో ఒకటి పెట్టుకోండి, కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా. అంటే సెటప్ ప్లేన్ వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. కొంచెం లో బడ్జెట్లోనే ఇలా కూడా చేయొచ్చు అని సజెస్ట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఏం కావాలి? వాయిస్కి క్లారిటీ ఉండాలండి. అది కూడా ఎందుకు అని అంటే, మీరు ఏం మాట్లాడుతున్నారో అన్నది చూసే వాళ్ళకి అర్థం కావాలి. ఆ అర్థం కావాలంటే మీరు ఒక సౌండ్ లేని ప్లేస్లో కూర్చోవాలి, డిస్టర్బెన్స్ లేదు ఏం లేదని చెప్పి ఒక ఓపెన్ ప్లేస్లో కూర్చోవాలన్నమాట. దాని గురించి మీరు మైక్సే యూజ్ చేయక్కర్లేదు, మీ దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ అయినా సరిపోతుంది. ఒకవేళ ఇంకా నాయిస్ వస్తుంది అని అంటే, ఎంతో కొంత నాయిస్ వస్తుంది, మీరు ఎంత చేసినా సరే చిన్న నాయిస్ అయినా వస్తుంది, ఎంత ఓపెన్ ప్లేస్ అయినా సరే. ఆ నాయిస్ కోసం కొన్ని యాప్స్ ఉంటాయి, ఎడిటింగ్ యాప్స్, ఎలా కట్ చేయాలి అని చెప్పి నేను నెక్స్ట్
దాంట్లో చెప్తాను, మీకు ఎడిటింగ్ యాప్స్ కూడా చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. ఓకే, కంటెంట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ వీడియో సెటప్, ఆడియో సెటప్ గురించి కూడా చెప్పేశాను, అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఏం కావాలి మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే? మెయిన్ కావాల్సింది జీమెయిల్ అకౌంట్. జీమెయిల్ అకౌంట్ ఉంటేనే కదా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగలరు. మీరు ఆల్రెడీ మొబైల్లోనే చాలామంది యూట్యూబ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, ఆ అకౌంట్తోనే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. వేరే అకౌంటే క్రియేట్ చేయాలంటే అలాగేం లేదు, క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓకే, కంటెంట్ ఫిక్స్ అయిపోయారు, వీడియో ఆడియో క్లారిటీ సెటప్ గురించి చెప్పేశాను, నెక్స్ట్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్పేశాను, అంత బాగుంది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఏంటి, మీరు డైరెక్ట్గా కెమెరా ముందు కూర్చొని మాట్లాడాలి. కెమెరా ముందు కూర్చొని మాట్లాడాలంటే చాలామందికి భయపడుతూ ఉంటారనమాట. అంటే ఏదో ఒక మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో టేకులు తీయాల్సి ఉంటుంది. నేను కూడా చాలా టేక్స్ తీస్తేనే ఈ వీడియో అనేది నాకు వస్తుంది అనమాట. సో అలా చాలామందికి భయం ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే భయపడకుండానే అలవాటు మీద మాట్లాడేస్తూ వెళ్తుంటారు. సో భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేపర్ పెన్ తీసుకొని మీరు ఏ టాపిక్ మీద ముందే మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఆ టాపిక్ని నోట్ చేసుకోండి. మీకు ఈజీగా భయం లేకుంటుంది. ఒక 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు భయం పోతుంది. అది ఈవెన్ ఒకసారి రికార్డ్ చేసుకొనైనా ట్రై చేయండి, మీకు భయం పోతుంది. ఎందుకంటే కొత్తగా కంప్లీట్గా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ ఫియర్ అన్నది ఉంటుంది. అది పోగొట్టుకోవాలంటే మీరు ఇలా చేయండి, మీకు కంప్లీట్గా పోతుంది. అంటే చేస్తే ఎవరికైనా భయం పోతుంది. నేను స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని, ఎలా వస్తుందో ఏంటి, ఎవరు చూస్తారమ్మో నాకు చాలా భయం అని చెప్పి చాలా భయపడేదాన్ని. బట్ అలా చేస్తున్న కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. యూట్యూబ్ నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఎడిటింగ్ యాప్స్. ఎడిటింగ్ యాప్స్ అంటే ఏంటి, మీరు వీడియో షూట్ చేసేసారు, అంతా బాగానే ఉంది, మరి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే కట్ చేయాలి కదా, అండ్ ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటే యాడ్ చేయాలి కదా, కొంచెం గ్లో కనిపించడానికి, క్లారిటీగా కనిపించడానికి, బ్రైట్గా ఉండడానికి మీరు ఏమైనా ఎఫెక్ట్స్ అనేది చూస్ చేసుకోవాలి కదా. సో దానికి కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఆ యాప్స్ యూస్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది కట్ చేయాలి, ఇంకా మీ ఏమైనా ఎఫెక్ట్స్ అన్నది యాడ్ చేయాలి, లేదా చాలామంది యానిమేషన్స్ అన్నవి యాడ్ చేస్తారు. లైక్ మీ వీడియో జూమ్ అవ్వడం కానీ, మాట్లాడుతున్నప్పుడు జూమ్ ఎఫెక్ట్ అన్నది వస్తుంది, కొన్ని ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నవి ఉంటాయి, యానిమేషన్స్ కూడా. అలాంటివి కూడా నేను చెప్తాను ఈజీగా. నెక్స్ట్ ఏం చేస్తారంటే చాలామంది వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసేస్తారు. మ్యూజిక్ కానీ, మూవీ సాంగ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. మీరు అలాంటి మిస్టేక్స్ చేస్తే కాపీ రైట్స్ పడతాయి అనమాట. యూట్యూబ్కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి, అవి మనం పాటిస్తేనే మన యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది, ముందుకు వెళ్తుంది అనమాట. యూట్యూబ్లో నేను ఎలా పడితే అలా పెడతాను, నాకు నచ్చిన సాంగ్స్ పెడతాను అంటే చాలామందికి ఉంటుంది. ఒకటి క్యాప్చర్ చేశారంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో నాకు నచ్చిన సాంగ్ పెట్టేస్తాను, చాలా వైబ్ వస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు. బట్ అలాంటివి ఏం చేయకండి. యూట్యూబ్లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ నేను చేద్దాం. అంతా అయిపోయిందండి, మీరు కంటెంట్ ఫిక్స్ చేసేసుకున్నారు, వీడియో చేసేసారు, ఎడిటింగ్ చేసేసారు, అన్నీ అయిపోయాయి. బట్ మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు ఒక మెయిన్ పాయింట్ కావాలి కదా మీ వీడియో చూడాలి అంటే, అదేంటి, తమ్నేల్. ఎస్, తమ్నేల్ అన్నది చాలా అట్రాక్టివ్గా ఉండాలండి. మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు, బట్ ఆ వీడియో చూడాలి అంటే ఏంటి, దానికి ఒక టైటిల్ ఉండాలి, తమ్నేల్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. మీ వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు రావాలి, వచ్చిన తర్వాత అది చూడాలి అంటే మీ కంటెంట్ కొంచెం హైలైట్గా కనిపించాలి. దాని గురించి మీరు తమ్నేల్ అన్నది పెట్టాలండి. తమ్నేల్ అంటే మీరు ఏవైతే వీడియోలో మాట్లాడుతున్నారో దానికి రిలేటెడ్ మాత్రమే తమ్నేల్లో యాడ్ చేయాలండి. వీడియోలో ఒకటి మాట్లాడేసి తమ్నేల్లో మీరు టైటిల్ అంటే రావాలి, వాళ్ళు చూడాలి అని చెప్పి ఏదో లేనిది ఉన్నది కల్పించి పెట్టారు అని అంటే అక్కడ కంప్లీట్గా పోతుందన్నమాట. అప్పుడు చాలామంది బయటకు వెళ్ళిపోతారు, ఇదేంటి తమ్నేల్ టైటిల్ ఒకటి పెట్టారు, వీడియోలో ఒకటి ఉంది అని చెప్పి చాలామంది అక్కడే వెళ్ళిపోతారనమాట. సో అలా అవ్వకుండా మీరు తమ్నేల్ అనేది ఫస్టే ఫిక్స్ చేసుకోండి. ఏ టైటిల్ గురించి మీరు మాట్లాడారో ఆ టైటిల్ అనేది కొంచెం హైలైట్ చేసి పెట్టండి. ఏమైనా మీ పిక్స్ కానీ ఏమైనా హైలైట్ ఉంటే దాన్ని కూడా హైలైట్ చేసి పెట్టండి. ఆ తమ్నేల్ కూడా ఎలా చేయాలో నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, కంప్లీట్గా చూడండి. తమ్నేల్ గురించి టైం వేస్ట్ చేసి కొందరు క్యాన్వా అని అదని ఇదని చాలా టైం వేస్ట్ చేస్తారనమాట. ఆ తమ్నేల్ కూడా మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఈజీగా ఒక 10 సెకండ్స్, అంటే బిగినర్స్ కాబట్టి కొంచెం ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. ఆ 10 మినిట్స్లోనే మీకు వచ్చేస్తుంది అనమాట తమ్నేల్ అన్నది. ఎక్కువ టైం అనేది దాని మీద ఇన్వెస్ట్ చేయకండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక యూట్యూబ్ ఉంటే సరిపోతుంది, యాప్ ఇంకేం అవసరం లేదని అనుకుంటారు. కాదండి, యూట్యూబ్తో పాటు మనకి యూట్యూబ్ స్టూడియో అంటే వైటీ స్టూడియో అన్నది ఒక యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో అన్నది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవైలబుల్ ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్
చేయాలి అని అనుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి వైటీ స్టూడియో అనేది చాలా ఇంపార్టెంట్. వైటీ స్టూడియో ఏంటి, అసలు దాని ప్రాసెస్ ఏంటి, అసలు స్టార్టింగ్ ఎవరికి వైటీ స్టూడియో అర్థం కాదండి. ఇదైతే పక్క చెప్తున్నా, వైటీ స్టూడియో అర్థం కావడానికి బిగినర్స్ ఎవరైనా తెలియని వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే అసలు వైటీ స్టూడియో గురించి ఏం అర్థం కాదు. అంటే అర్థం అవుతుంది బట్ కొంచెం టైం పడుతుంది అనమాట అర్థం కావడానికి. అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవి కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి వెంటనే ఆ ఆప్షన్స్ అన్నది చూపించింది ఎనేబుల్లో ఉండవు, అవన్నీ డిజేబుల్లో ఉంటాయి. మీరు ఎందుకంటే దానికి కంటెంట్ మొత్తం డేటా అన్నది సరిపోతేనే అది ప్రతి ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని వెళ్తుంది. దానికి డేటా అన్నది సరిపోతేనే అది ఎనేబుల్ చేసుకొని వెళ్తుంది. కాబట్టి మీకు వెంటనే ఆప్షన్స్ అన్నవి ఎనేబుల్ అవ్వవు, డిజేబుల్లోనే ఉంటాయి, కనిపించవు అనమాట. జస్ట్ టైటిల్ మాత్రమే కనిపిస్తుంది. సో ఎవరికైనా ఇలాగ వైటీ స్టూడియో గురించి అర్థం కావట్లేదు అదేనంటే, నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా కంప్లీట్గా చెప్తాను. నాకు కూడా కొత్తగా అవి కొన్ని ఆప్షన్స్ అన్నవి డిజేబుల్లో ఉన్నాయి, అవి కూడా ఎనేబుల్ అయ్యాక నేను ఒక కంప్లీట్ వీడియో అన్నది వైటీ స్టూడియో మీద కంప్లీట్గా ఒక వీడియో అన్నది చేస్తాను. మీకు అర్థమయ్యేటట్టే చేస్తాను, కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇదేండి ప్రాసెస్. అయితే ఇలా మొత్తం చేసేసారు, అన్నీ పెట్టేశారు. వ్యూస్ గురించి కూడా మీకు ఉంటుంది. అంటే ఒకరు స్టార్టింగ్లోనే వీడియో అప్లోడ్ చేసేసి వ్యూస్ రాలేదు ఏంటి అని చెప్పి వీడియోని డిలీట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారనమాట. అలాంటివి నేను చెయ్యొద్దు. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, షార్ట్ అనేది చేశాను. మీకు నా షార్ట్స్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. నేను ముందే షార్ట్స్లో ప్రతిదీ ఇలా చెప్పానమాట. ఆ షార్ట్స్లో మీకు కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ ఎంత లెంత్లో చేయాలి ఏంటి అన్నది కూడా చెప్పాను ప్రతిదీ కూడా. యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే మీరు బిగినర్స్ కాబట్టి మ్యాక్సిమం మాట్లాడడానికి కొంచెం భయం ఉంటుంది స్టార్టింగ్లో, ఎవరికైనా ఏం మాట్లాడాలని చెప్పి ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో ఇంట్రో వీడియో యాడ్ చేసుకోండి, ఒక 3 minutes ఎంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి మీరు ఏమైనా షార్ట్స్ అవి ఎక్కువ అప్లోడ్ చేస్తారు కదా. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయా, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మెయిన్ షార్ట్స్ అన్నది ఎక్కువ పెట్టండి. షార్ట్స్ పెట్టడం వల్లే మీకు ఎక్కువ వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎక్కువ రీచ్ వెళ్తుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా లాంగ్ వీడియో పెట్టేస్తే మీరు ఎవరో అన్నది వాళ్ళకి తెలియదు కదా. మీకు తెలియాలంటే కొంచెం మీరంటూ ఒక చిన్న ఐడెంటిఫై అన్నది చేయాలి. వాళ్ళు రావాలంటే ఫస్ట్ మీరు షార్ట్సే అప్లోడ్ చేయండి. షార్ట్స్లో కూడా స్టార్టింగే నేను వీడియో ఎలాగైతే లాంగ్ వీడియోలని హాయ్ హలో అని చెప్తున్నానో అది మీరు షార్ట్స్లో అప్లోడ్ చేయకండి. నేను అది కూడా చేశాను, అది మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేశానండి, చెప్పాను కదా. ప్రతి షార్ట్లో నేను ప్రతిదీ అప్లోడ్ చేశాను, ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా. అవి కూడా కొంచెం క్లారిటీగానే చెప్పాను, మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను, అది కూడా అర్థమవుతుంది చూడండి. మీరు నా వీడియో చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేయాలి ఎలా ప్రాసెస్ అన్నది నేను ఇక్కడ చెప్పాను. కాబట్టి మీరు భయపడద్దు, చెయ్యండి. ఫస్ట్ మీరు ఒక స్టెప్ వేస్తేనే అది గ్రో అవుతుందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. సో ఎవరైనా భయపడద్దు, ముందు భయమే మిమ్మల్ని ఆపేస్తుంది అనమాట. భయపడద్దు, చెప్పాక నేను చేశానంటే మీరు కూడా ఖచ్చితంగా చేయగలరు అనమాట. సో స్టార్ట్ చేయండి. ఇప్పుడే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ముహూర్తం ఏం పెట్టుకోవద్దు, స్టార్ట్ చేసేసేయండి. ఇప్పటి నుంచి ఛానల్ స్టార్ట్ చేస్తేనే అది గ్రో అవుతుంది. ఒకవేళ కంటెంట్ బాగుంది అని అంటే మీకు మంచిగా బేగానే గ్రో అవుతుంది. అండ్ మానిటైజేషన్ కూడా బేగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక టిప్ నేను చెప్తున్నాను ఎవరికైనా కొత్త యూట్యూబర్స్కి, అంటే యూట్యూబ్లో మనీ వస్తుంది కదా అని చెప్పి మనీ కోసం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి, చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. వీడియో ఒకటి షూట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయలేము కదా, వెనకతల బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిసెస్ కానీ ఎఫెక్ట్స్ ఇలాంటి ఎడిటింగ్ ప్రాసెస్ అన్నది కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఇవన్నీ. సో అంత కష్టపడి మీరు వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నారంటే కొంచెం టైం పడుతుందండి రీచ్ వెళ్ళడానికి. కానీ ఏదైనా సరే మీకు మనీ రావాలన్నా ఏమవ్వాలి, ఫస్ట్ రీచ్ వెళ్తేనే కదా మీకు మానిటైజేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో అందుకే మీరు ఎవరైనా ప్యాషన్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి, మీ హార్డ్ వర్క్ని నమ్ముకొని ప్యాషన్తో స్టార్ట్ చేయండి. మనీ అన్నది ఒకవేళ కంటెంట్ బాగుంటే అన్నీ బాగుంటే అది క్లిక్ అయ్యిందంటే మీకు డైరెక్ట్గా మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు దాని గురించి అసలు పట్టించుకోవద్దు. ఫస్ట్ మీరేంటి, మీ టాలెంట్ ఏంటి అన్నదే చూపించండి. ఎవరికైనా కంటెంట్ బట్టే ఏదైనా బాగుంటుంది. అయితే నేను ప్రతిదీ మెన్షన్ చేశాను కదా, వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. నేను మిగతావన్నీ తర్వాత మాట్లాడతాను, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా వీడియోస్ మీరు చెక్ చేయండి, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా
ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ మీ సర్కిల్లో కూడా ఎవరైనా చేయాలి అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. ఐ హోప్ నేను కొంచెం అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా మీకు అర్థం కాలేదు అని అంటే మీరు నన్ను డైరెక్ట్గా కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. అండ్ నాకు ఇన్స్టా కూడా ఉంది, నేను అది కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, దాంట్లో కూడా మీరు అడిగితే నేను చెప్తానమాట. ఏంటంటే నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది మీకు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, భయపడండి, లైక్ చేయండి, మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి చాలా సపోర్ట్ అవసరం అనమాట. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి నేను మీకు సపోర్ట్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను మీ గురించి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.